86 అయిపోతే మన సిఆర్ కాలేజీ రంగనాయకుల కాలేజీలో ఫస్ట్ క్లాస్. ఆ రోజుల్లో బిఏలో కాలేజీ పెట్టిన దగ్గర నుంచి ఎవరికి ఫస్ట్ క్లాస్ రాలేదు, అంటే కాలేజీ కంపార్ట్మెంట్కి రాలేదు. ఫస్ట్ టైం కాలేజీ ఫస్ట్ మన సర్టిఫికేట్ నుంచి అబ్బాయికి వచ్చింది. సుధీర్ రంగనాయకులు గారు 58 రూపాయలు నా బొమ్మకి ఇచ్చారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో అయిపోవడం, ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యి అక్కడ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డబ్బు కన్నా ముఖ్యం పిల్లలకి విద్య నేర్పుతాం అనేటువంటి ఆ విద్య మీద ఉన్న ఆకాంక్ష చూసి ఇక్కడ వచ్చి 1 సంవత్సర కాలం ఇది కంప్లీట్ చేసి ఒక బ్యాచ్ 88 బ్యాచ్ అనుకుంటారు, 88, 89 బ్యాచ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత తెలుగుపేట డిగ్రీ కాలేజీ సిఆర్ కాలేజీ ఒక 7 years చేసిన తర్వాత 1999లో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు వెళ్ళాను. ఇప్పుడు కూడా అక్కడ ప్రిన్సిపాల్గా కొనసాగుతూనే ఉన్నాను. దాదాపుగా నేను 2 సంవత్సరాలు అయింది సెలవు పెట్టి కాలేజీ. 2 years పైన మా అబ్బాయి మ్యారేజ్ మాత్రమే సెలవు పెట్టాను, అసలు సెలవు పెట్టాను. అలాంటి రవీంద్ర ఒకసారి ఫోన్ చేసి తప్పనిసరిగా రావాలంటే వస్తానని మాట్లాడారు. మళ్ళీ తను కాలేజీ కాడికి వచ్చి ఆహ్వానం కనిపించి నువ్వు తప్పనిసరిగా రావాలంటే నేను పరిగెత్తి లీవ్ పెట్టి ఆదివారమైనా లీవ్ పెట్టాల్సిందే, లీవ్ పెట్టి కావాలని మీ అందరినీ ఒకసారి చూడాలని, మీ అందరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పెద్దలందరికీ నా నమస్కారం. నేను చెప్పగలిగింది ఏంటంటే మన ఊరు నుంచి ఒకళ్ళన్నా ఐఐటి కానీ సివిల్స్ ఎవరన్నా టాపర్ కానీ వస్తారేమో చూద్దామన్న ఆకాంక్ష. ఆ బ్యాచ్లో కొండకొండ శ్రీనివాస్ 100 మార్కులు వచ్చాయి. ఆ అబ్బాయి అందరికన్నా టాపర్ వస్తాడు, మంచి ఐఐటిలో సీట్ వచ్చింది, చదువుతాడు, వెళ్తాడు అనుకున్నా. ఎలా అది మాత్రం నాకు ఇప్పుడు కూడా అసంతృప్తిగానే ఉంది. ఇది మాత్రం వాస్తవం. శ్రీనివాస్ ఐఐటి వచ్చేది. అలాంటి స్టూడెంట్ మన దగ్గర నుంచి రావాలని నేను మాత్రం కోరుకుంటున్నాను. దాని దగ్గర ఎంట్రీ ఇయ్యరు. 100 నుంచి 150 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం, అది కూడా గర్ల్స్. నేను జాయిన్ అయిన 28 సంవత్సరాలలో 22 సంవత్సరాలకు గర్ల్స్ క్యాంపస్ తోనే పనిచేస్తాను. గర్ల్స్ క్యాంపస్ తోనే పనిచేస్తున్నాను. ఎంట్రీ ఇయ్యరు. 150 మంది డాక్టర్లు నా దగ్గర నుంచి పెట్టాను. ఎంట్రీ ఇయ్యర్ వస్తారు డాక్టర్లు 150 మంది. ఈ సంవత్సరం 450 మంది పిల్లలు ఉంటే 222 డాక్టర్ సీట్లకి మార్క్స్ సరిపాలు వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ సీట్లు రద్దు కావడం, మళ్ళీ వాళ్ళకి